ఈరోజు అయితే మనం ఈ చీప్ కలర్స్ తోటి ఈరోజు డ్రాయింగ్ అయితే వేయబోతున్నాం. ఎక్స్పెన్సివ్ వాటర్ కలర్సే కాదు, మనం చీప్ కలర్తో కూడా వేయాల్సి మనం ఈరోజు అయితే చూపెడుతున్నాం. మనం ఫస్ట్ అయితే మన నోట్బుక్ అయితే ఓపెన్ చేసాం, కలరింగ్ అయితే గిట్ట తీసాం, వేసేసాం. అండ్ నెక్స్ట్ మనం ఎల్లో కొంచెం తీసుకోవాలి. ఎల్లో తీసుకున్నాము, ఎల్లో తీసుకోవాలి. ఎల్లో అయితే మనమైతే తీసుకున్నాము, కొంచెం డార్క్గా తీసుకోవాలన్నమాట. అప్పుడే అయితే మనకి మంచిగా అయితే ఉంటుంది. నెక్స్ట్ అయితే వేయడం అయితే మనం స్టార్ట్ అయితే వేసేసాం. ఇప్పుడు కలరింగ్ అయితే ఫాస్ట్ అయితే అవుతుంది అనమాట. కలరింగ్ మళ్ళా ఫాస్ట్ అయితే అయిపోయింది, ఇయర్ కూడా అయిపోయాయి. ఇప్పుడు మనం నెక్స్ట్ అయితే హెడ్ బ్యాండ్ కావడం కోసం మనకి ఇప్పుడు బ్లూ అయితే కావాలనుకుంటా. మనకైతే బ్లాక్ అయితే కావాలి హెడ్ బ్యాండ్ కోసం. మనమైతే బ్లాక్ అయితే వేసుకున్నాం, బ్లాక్ మిక్స్ చేసేస్తున్నాం. కొంచెం లైట్ ఏరియా వేసుకుంటా. ఇప్పుడు మనం స్టార్ట్ అయితే చేసాం. మన కలరింగ్ అయితే ఇట్లా ఒకటి అయిపోయింది. నెక్స్ట్ అయితే మనం వేసేయాలి కలరింగ్. కుట్టకితో అయితే కంప్లీట్ అయిపోయింది, అయిపోయింది అన్నమాట. గీత అయితే మనదైతే అయిపోయింది. చాలా తక్కువ అయితే అయింది మనకి. ఇక్కడ మళ్ళీ ఒకసారి వేద్దాం. ఒక్కొక్కసారి వాటర్ కలర్స్కి ఏమవుతాయేమో కానీ ఇట్లా వాడడం చాలా కష్టం అయితే అవుతుంది. ఫస్ట్ అయితే కంప్లీట్ అయితే అయింది. మా డ్రాయింగ్ కొంచెం అయితే 50% అయితే అయింది. ఎగ్జామ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ అయితే మన బ్లూ ఐస్, అది కూడా బ్లూ ఐస్ కోసం మనం అయితే బ్లూ అయితే యూజ్ చేస్తున్నాం. ఓకే, బ్లూ కలర్ అయితే మనం అయిపోయాయి. మనం ఫస్ట్ బ్లూ అయితే ఇప్పుడైతే మనదైతే గీతైతే అయిపోయిందనమాట. ఇంకా కొంచెం బ్యాక్గ్రౌండ్ అయితే కలరింగ్ వేయాలి. బ్యాక్గ్రౌండ్ కలరింగ్ వేసేందుకు నాకు రెడ్ అయితే కావాలి. రెడ్ అయితే వేసేసుకున్నాం. రెడ్ అయితే వేస్తున్నాం మనం బ్యాక్గ్రౌండ్కి అయితే మనమైతే కలరింగ్ అయితే వేస్తున్నాం. చూడొచ్చు, రెడ్ అయితే బ్యాక్గ్రౌండ్కి అయితే వేస్తున్నాం. రెడ్ అయితే బ్యాక్గ్రౌండ్ ఇంకోండి ఇట్లా అయితే వేస్తున్నాం. ఇలా అయితే వేస్తున్నాం అన్నమాట. ఫాస్ట్ అయితే వేసేయాలి. సరే, లేట్ అవుతుంది. ఈడకుండా ఇటు సైడ్ కొంచెం ఇటు అయిపోయింది. అటు సైడ్ అయితే పూర్తిగా అయితే అయిందన్నమాట. ఈడ కూడా వేయాల్సి వస్తుంది. తర్వాత నెక్స్ట్ ఇటు వేయాలి. ఈడైతే కొంచెం అయితే వేసేస్తున్నాం. ఈరోజుకైతే మన డ్రాయింగ్ అంతే. మీరు చూడొచ్చు.